కోడిగుడ్లు ఉల్లిగడ్డ వండుతున్నా. ఉల్లిగడ్డ అయితే ఇలా పొట్టు తీసుకొని ఇవైతే చిన్నగా తరుక్కోవాలి. ఇవి తరిగేలోపు కోడిగుడ్లను కూడా ఉడకబెడదాం. ఇట్లా కోడిగుడ్లు కూడా 4 పెట్టి కొంచెం ఉప్పు వేసి ఇవైతే ఒక 15 నిమిషాలు అయితే ఉడకనియాలి. ఈలోపు మనం ఉల్లిగడ్డ చిన్నగా తరుక్కోవాలి. కోడిగుడ్లు అయితే ఉడకనియండి. కోడిగుడ్లు ఉడికేలోపు మనం ఉల్లిగడ్డ అయితే తరుగుదాం. గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే కోసుడైనాయి. ఉల్లిగడ్డ కూర ఎట్లా వండాలో చూపెడతాం. 2 పావులంతనైతే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, కొన్ని ఆవాలు, అట్లాగే కొన్ని 4-5 మెంతులు ఇవైతే వేగనియాలి. అవైతే వేగినాయి. ఇప్పుడైతే ఉల్లిగడ్డను 2 పచ్చిమిరపకాయలు వచ్చినాయి. పచ్చిమిరపకాయ వేసి అట్లాగే కాస్త పసుపు, కొంచెమంతా అల్లం పేస్టు వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు మొత్తం వేసేయాలి. కొంచెం గోలనియాలి. అల్లం ఉల్లిగడ్డ కర్రీ వండుకున్నా కూడా చికెన్ లాగా టేస్ట్ వచ్చేలాగా వండుతాను చూడండి. మీరైతే అంత టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ కూర. ఓకేనా? ఇవైతే అల్లం పేస్ట్, పసుపు, అల్లం అయితే గోలింది. ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డని మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టాలి. ఉల్లిగడ్డ అనేది ఉడుకుతుంది అన్నట్టు. కాస్త ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని అయితే ఉడకనియాలి. ఈలోపు కోడిగుడ్లు ఉడికినాయి చూసుకుందాం. ఇలా కలిపేసి కలిసినాక ఉప్పు వేసినాం కదా, కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ. ఇలా ఉడికిన తర్వాత ఇది మెత్తగా అయిపోయింది కదా ఉల్లిగడ్డ. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు కాస్తంత కారం, అట్లాగే ఇది మసాలా కారం, చికెన్ మసాలా కారం వేసి కలిపేసి కొద్దిగానే వాటర్ పోసుకోవాలి. ఉల్లిగడ్డ సాఫ్ట్గా అయిపోయింది కానీ కారం ఉడకాలి కదా, కాస్తని వాటర్ పోసి ఇప్పుడు మనం ఎగ్గులు కూడా పొట్టు తీసేసుకోవాలి. చాలా చిన్న చాయ్ గ్లాస్ సరిపోతుంది. మరి బాగా వస్తుంటే నీరు మంచిగా ఉండదు ఉల్లిగడ్డ. ఇప్పుడైతే ఉడకనియాలి. ఈలోపు ఎగ్గులు పొట్టు తీద్దాం. ఇలా ఉల్లిగడ్డలు కోడిగుడ్లు అయితే పొట్టు తీసి ఉల్లిగడ్డ ఉడికే టైంకు వేయాలి. కారం కూడా పట్టాలి కదా ఉల్లిగడ్డకు. ఉల్లిగడ్డ పట్టాలి, కోడిగుడ్లకు పట్టాలి కాబట్టి చూసారా, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇట్లా దగ్గరికి రావాలి. కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. నీరు లేకుండా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇంకొక 5 నిమిషాలు ఉడికేస్తే కోడిగుడ్డు కూడా ఉప్పు కారం అనేది పడుతుంది. ఒక 5 నిమిషాలు అయితే ఉడికింది. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. ఇప్పుడైతే కొంచెం మనం వేయించిన ధనియాల పొడి వేసి కలిపేసి దించుకుంటే వేడిగా ఉల్లిగడ్డ ఎగ్ కూర టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఇట్లా వండుకుంటేనైతే బాగుంటుంది. ఎప్పుడు పులుసే కాకుండా ఇట్లా ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఇట్లా వండుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. మా అమ్మ ఇట్లనే చేస్తుంది ఎప్పుడైనా ఉల్లిగడ్డ కోడిగుడ్లు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.